సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో నిర్వహించనున్న బోనాలు రంగం కార్యక్రమాలకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖను కోరారు ఆలయ కమిటీ సభ్యులు. ఆలయ ఈవో మనోహర్ రెడ్డి అర్చకులు హన్మకొండ రామ్నగర్లోని మంత్రి నివాసంలో కొండా సురేఖను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను చదివి వినిపించారు. ఈ నెల 21, 22న జరిగే ఈ బోనాలు రంగం కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఆ తర్వాత మంత్రికి వేదాశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు ప్రదానం చేశారు అర్చకులు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారం 21/7/2024 గోనాల పండగ మరియు ఆషాఢ బహుళ పాడ్యమి సోమవారం 22/7/2024 రంగం కార్యక్రమం జరుగును. కావున విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవముగా నేత్ర కర్వముగా జరిపించే ఈ పండగ మహోత్సవంలో తమరు పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందగలరని మనవి. శ్రీ అమ్మవారి గజాధిరోహణ మహోత్సవము 22/7/2024 సోమవారం ఉదయం 10 గంటలకు జరుగును. శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి లోక కళ్యాణార్థమై గోనాల మహాహారతి సమర్పణ మహోత్సవం జరుగును. ప్రజలు శ్రేయస్సు కోరి ప్రతి ఏటా వైభవముగా జరుగుబడి ఇట్టి గోనాల మహోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహాకాళి అమ్మవారికి గోనాల మహాహారతి సమర్పించుటకు తమరు సకుటుంబంగా ఇచ్చేసి శ్రీ అమ్మవారి దివ్యాంగ